నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియా సమావేశం. కోరుకొండ మండలం ప్రజా పరిషత్ సర్వసాధారణ సభకు ముఖ్య అతిథిగా రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. స్త్రీమూర్తి అనేది ఒక మహాశక్తి అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు కామారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీనివాసరావు అన్నారు. ఎన్ఎస్ న్యూస్ కి స్పందించిన అధికారులు. మొహరం పండుగ సందర్భంగా సుగుమంచిపల్లె గ్రామం మొహరం ఘనంగా వేడుకలు. ప్రతిపాడు తాలూకా రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామంలో పర్యావరణానికి సంబంధించి ప్రజా అభిప్రాయ సేకరణ. నక్కలపల్లి లోతువాగు వంతెనను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సైకిల్ పై పర్యటిస్తూ రోడ్లను డ్రైనేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. భారీ వర్షాలకు మండలంలోని పంట పొలాలు నీట మునిగి చెరువులా తలపిస్తున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ శరత్ చంద్ర ప్రస్తుతం వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, కలరా, డయేరియా వంటి వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. పిహెచ్సి వేల్పూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతున్నాను. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటెన్సిఫైడ్ డైరియా కంట్రోల్ ఫోర్ట్ నైట్ అని మనకి జూలై 1 నుండి మరియు ఆగస్టు 31 వరకు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టాప్ డయేరియా ప్రోగ్రామ్. అంటే మనకి ఈ సీజనల్ డిసీజెస్ ఈ వర్షాకాలంలో కామన్గా ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి అందులోనే ఈ డైరియా కంట్రోల్ని కూడా చేయాలని చెప్పేసి ఈ డైరియా కంట్రోల్ క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మన హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు అదర్ 6 లైన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే రూరల్ శానిటేషన్ కానివ్వండి, ఇట్లాంటి మిగతా డిపార్ట్మెంట్స్ కూడా కలిసి పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఇట్లాంటివన్నీ, మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, సో ఇట్లాంటివన్నీ కలిసి హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు కోఆర్డినేట్ చేసుకొని ఈ డయేరియాని కంట్రోల్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరికైనా కానీ వ్యాధులు ప్రబలి ఇట్లాంటి కలరా కానీ, డయేరియా కానీ వచ్చినట్టయితే దానికి తీసుకోవాల్సిన కంట్రోలింగ్ మెజర్స్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మరి ట్రీట్మెంట్కి కూడా అందరూ ముందుకు వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చిన్నపిల్లలకి కాకుండా పెద్దవాళ్ళకి కూడా, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కూడా, మరియు 14 ఏళ్ళలో పిల్లలకు కూడా ఈ వ్యాధి ఎక్కువ డయేరియాకి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తదనుగుణంగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ మండల ప్రజా పరిషత్ సర్వసాధారణ సభకు ముఖ్య అతిథిగా రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ వేదికగా పండితులతో మండలంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఒకసారి అక్కడ నుంచి ఒక్క ఫోటో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే మణ్యం ప్రధనధన్ పురస్తాదత్త గోపా పరివాహినస్వం ప్రత్యంజ
సమావేశానికి మన దగ్గరికి రావడం జరిగింది. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యాలు కూడా ఆ విధంగా తాము సూచించిన సూచనల మేరకు నడుచుకోవడం జరుగుతుందని తమకు తెలియజేస్తున్నాం సార్. రెగ్యులర్ సబ్జెక్ట్ ప్రకారం వ్యవసాయ శాఖ కాబట్టి వ్యవసాయ శాఖ తరఫున అమలు చేసే కార్యక్రమాల నుంచి అగ్రికల్చర్ ఆఫీస్ వారు తెలియజేయవలసిందిగా. శ్రీమూర్తి అనేది ఒక మహాశక్తి అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు కామారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీనివాసరావు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ సహకారంతో మహిళా శిశువు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మహిళా సాధికారతపై ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో మీకు ఉన్నంత ఇంపార్టెన్స్ ఏ ఒక్కరికి కూడా లేదని భావిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ ఆశా వర్కర్ అనే పోస్ట్ కానీ, తర్వాత అంగన్వాడీ వర్కర్స్ పోస్ట్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉద్యోగం కానీ, ఉద్యోగమే కావచ్చు, దాని సామాజిక బాధ్యత కావచ్చు, మీ అందరినీ చూస్తుంటే మీరందరూ ఒక మదర్ తెరీసాగా కనబడుతున్నారు. దట్ ఈస్ అంటే ఒక గ్రామం అంటే అక్కడ ఉన్న ప్రతి ఇల్లు కూడా బాగున్నది అనుకోవచ్చు. ఇల్లు ఉండాలంటే, ఒక కుటుంబం బాగుంది అంటే అందులో స్త్రీ పాత్ర ప్రధానమైన పాత్ర అనేది నేను భావిస్తాను. ఎందుకంటే మా నాన్నగారు మా ఇంట్లో మా జైన్ ఫ్యామిలీ 15 మంది ఉంటే తను ఈజీని లీడర్. ఆయన చెప్పినదే వేదం. అంటే అందులో ఒక మహాశక్తి ఎవరికి బయట కనబడదు. ఒక ఇల్లు బాగుంటే ఆ ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. దేశానికి, మన భారతదేశానికి ప్రపంచంలో ఒక ఉన్నతమైన. రంగంపేట మండలం చండ్రేడు గ్రామంలో ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లపై నీళ్లు మరియు డ్రైనేజీలో చెత్త ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో నిన్న NS న్యూస్ లో వార్త రావడంతో ఈ రోజు అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయడం జరిగింది. కొండాపురం మండలం సుగమంచిపల్లె గ్రామంలో మొహరం వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముజాఫీర్, చింతకుంట, వన్నూరప్ప మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లా ప్రతిపాడు తాలూకా రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామంలో పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ. గత కొద్ది రోజుల క్రితం ఈ జిఎంఆర్లో రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ములపూడి గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. మా గ్రామానికి ప్రతి పని కూడా చేస్తామని చెప్పి మాట ఇచ్చి పేపర్తో తీసుకుని రాసుకున్నారు. కనీసం ఈ రోజుకి ఒక రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఒక డ్రైనేజ్ కానీ వాళ్ళతో చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే వాళ్ళు పని వాళ్ళు ఖాయం చేసుకుని మమ్మల్ని, మా గ్రామస్తులందరినీ మోసం చేసి వాళ్ళు వేరే ఒకరికి ఇచ్చడంలో మేము ఇవ్వలేదు మాటదే, వేరే అరవింద్ కంపెనీ వాళ్ళు ఎవరో వచ్చారు, మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు చేతులెత్తేసారు. ఇదే పరిస్థితి. ఈ రోజు ఎవరో లీజు అప్లై చేశారని చెప్పి మీటింగ్ పెట్టారు. కనీసం గ్రామస్తులు దండరేయించడం కానీ, గ్రామస్తులు ఎవరికి తెలియడం కానీ ఎవరికి ఏది జరగలేదు. ఏ పార్టీ, జనసేన పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీ నాయకులు కానీ ఎవరికి తెలియపరచలేదు. కానీ ఇక్కడ రైతులు, మా రైతాంగం మొత్తం అందరూ వచ్చి ఏంటి మీటింగ్ అని చెప్తుంటే వాళ్ళు మార్కెట్ చేస్తుంటే ఎటువంటి ఇంప్రెషన్ ఇవ్వకంటే వాళ్ళు మీటింగ్ జరుపుకొని వెళ్ళిపోయి తూతు మాత్రంగా చెప్పారండి. ఇప్పుడు ఇలా జిగిరెడ్డి శ్రీను మణికంఠ అనే వాళ్ళ సంస్థ వాళ్ళు ఇక్కడ వివరణ మా గ్రామంలో ఎవరికి తెలియదు. మరి మీటింగ్ ఇక్కడ అడుగులు మేమైతే గ్రామంలో ఈ మీటింగ్ పెట్టాలని ఆశిస్తున్నాం. కానీ ఆశించినంతగా వీళ్ళు కొండల్లో అడవుల్లో పెట్టేసేసి వాళ్ళు ఏదో ఇక్కడ మాకు తెలిసిన తర్వాత మరి ఇంతకుముందు 153 సర్వే నెంబర్ మీద ఇంతకుముందు ఒక అర్జీదారుడు కోర్టు కేసులు ఉండగా, మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క బృందము ఎలాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ సమక్షంలో సంతకాలు లేకుండా వాళ్ళు పెట్టినా చెప్పేసి వాళ్ళు అన్నారు. హెక్టర్లు అనేది లీజ్ చేయడం జరిగింది జిఎంఆర్. దాన్ని మొత్తం ఇప్పుడు అరవింద కసరాలు లీజ్కి ఇచ్చారు. కానీ ఆ కాంట్రాక్ట్ ఉంటుంది కదండి, అది వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా ఏం చేస్తున్నారనేది ఆ కాంట్రాక్ట్ అవ్వాలి కదా. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు కొట్టుకుపోయి కోటపల్లి మండలం నక్కలపల్లి లోతువాగు వంతెనను చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకట స్వామి అధికారులతో కలిసి పరిశీలించారు. వెంటనే వంతెన మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. ఈ వర్షం పడడం వలన ఈదుల బంధంలో అక్కడ కల్వర్ట్ బ్రిడ్జ్ అయింది. ఇక్కడ నక్కలపల్లిలో కూడా ఈ కల్వర్ట్ బ్రిడ్జ్ రెండు కూడా ఫారెస్ట్ ఏరియాస్లో వస్తున్నాయి. ఫారెస్ట్ వాళ్ళు ఇంతకుముందు కూడా రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు మీరు పర్మిషన్ ఇవ్వండి, నిధులు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించినాము, నిధులు ఉన్నాయి, మీరు పని చేసుకొని వస్తే ఈ రోడ్లు అయిపోతాయి, వర్షాకాలం ముందు ఈ పనులు అయితే బాగుంటుందని చెప్పి మేము ఫారెస్ట్ అథారిటీస్తో మాట్లాడడం జరిగింది. ఫారెస్ట్ అథారిటీస్ ఏమంటున్నారంటే, సార్ మాకు కేంద్రం నుంచి ఆదేశాలు ఉన్నాయి, ఈ ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో సెక్షన్ 2 ఆఫ్ 1980 ఇంకా సెక్షన్ 3A ఆఫ్ 3B ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారంగా ఏ పని కూడా ఏ లోకల్ ఏజెన్సీ పని చేయొద్దు, వాళ్ళు పని చేస్తే వాళ్ళ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము, జైల్లో పెడతామని చెప్పి ఈ చట్టం ఇట్లా ఉంది, కేంద్రం నుంచి ఉన్న చట్టం. ఈ చట్టంని మార్చే అవసరం ఉంది. కానీ చాలా చోట్ల మనం చూస్తున్నాము, రాజకీయం ఆడటానికి కేవలము ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ఎట్లా హల్ చేయాలి, దీని సమస్యని ఎట్లా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎట్లా మనం సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆలోచన లేదు. కానీ ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకురాలేదు. అసలు ఇది బీజేపీ నాయకుడు, మొన్న ఒక బీజేపీ నాయకుడు మాట్లాడితే ఆయనకు ఒక అలవాటు అయిపోయింది, ఏది ఉన్నా కానీ ఏదో ఒక రాజకీయం చేయాలని చెప్పి అలవాటైపోయింది. తిరువురు ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం ఉదయం నుండి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పట్టణంలోని వార్డులు, పురవీధుల్లో బురదలోని సైకిల్ పై పర్యటిస్తూ రోడ్లను, డ్రైనేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. తిరువురులో అరసలపాడు తిరువురు అగ్రిమెంట్ అయ్యారు కదా. అయితే వాటర్ వర్షాలకి బాగా గుంతలు వచ్చేసి దాంట్లో వాటర్ చాలా ఇబ్బందిగా ఉందండి అసలు అందరికీ. మరి స్టార్ట్ చేస్తారా వర్క్? ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, ఒకసారి మాట్లాడతాను. అంటే పేమెంట్స్ గురించి
అంటే లేదు సార్, ఇది కొంచెం బాగా తిరువురులో మెయిన్ రోడ్ సార్, మనకి గవర్నమెంట్ హాస్పిటల్ టీటీడీ కళ్యాణ్ ఒకసారి మాట్లాడతాను. రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెలగంశెట్టి శ్రీను మీడియాతో మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి నియోజకవర్గం బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి అయినందున సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రాజానగరం నియోజకవర్గానికి ఈ రోజుకి ఆయన వచ్చి కరెక్ట్గా సంవత్సరం కాలం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన అడుగే మేము రామపాదంగా భావించాం. ఆయన చూపే జాబిలి కంట చల్లనైన చూపు, ఆయన నవ్వు మల్లెల కన్నా చల్లనైన నవ్వు, అందరినీ కేటర్ని అందరినీ కలుపుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సంవత్సరం కాలం కూడా అందరినీ కలుపుకుంటూ మమ్మల్ని తన వెంట నడిపించుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ సీటు రాకపోయినా కానీ ఆయన ముఖంలో చిరునవ్వే చూశాను తప్ప ఎక్కడ అసలు బాధ అనేది కనిపించలేదు. అలాంటి మరి బొడ్డు భాస్కర్ రామారావు గారు తనయుడిగా వచ్చి ఇక్కడ మమ్మల్ని అందరినీ ఒక తాడు మీద నడిపించి ఎన్డీఏ కూటమికి సపోర్ట్గా నిలబడమని మా అందరినీ కూడా ఎన్డీఏ కూటమి నెగ్గాలి, ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అవ్వాలి, బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యే అయితేనే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడు, ఎవ్వరు కూడా తగ్గొద్దు, అందరూ కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చెయ్యాలి, నెగ్గాలి, ఆయన నెగ్గించాలనేసి ఒక సంకల్పంతో పనిచేశాడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు. ఆయన వెనకాల పనిచేయటం నిజంగా మా అదృష్టం. ఈ రోజున ఆయన సంవత్సరం కాలం పూర్తి అయినందుకు ఆయనకి చిన్న సిరు సత్కారం చేయటానికి ఈ రోజున కూటమి నాయకులు అందరూ కలిసి ఆయన సత్కారం చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఆయన రాక కోసం ఎదురు చూస్తా ఉన్నాం అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. సామర్లకోట గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పంట పొలాలు నీట మునిగి చెరువులా తలపిస్తున్నాయి. బాబు గవర్నమెంట్ వారు మీరు మా పంట పొలాలు శుభ్రం బాగున్నాయండి బాబు, మీరు ఆడుకోవాలండి బాబు. మీ పేరు? నా పేరు చెక్కా సూర్యబాబు అండి. ఎన్ని ఎకరాలు చేశారు మీరు? 8 ఎకరాలండి. రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం జరిపారు.